రామచంద్రారెడ్డి గారు 2019 ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒక రాజకీయ వాతావరణం చూసుకుంటే అంత కన్ఫ్యూజన్ ఉంది. దాదాపుగా 4 పార్టీలు 3 పార్టీల నుంచి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఈ పోటీ వాతావరణం తట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. ఎందుకని అంటున్నారు ఎడ్జ్ ఎందుకు అంటున్నారు అంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు. అధికార పార్టీ అభివృద్ధి అంటూ కేవలం అమరావతి వరకునే ఉంది, కానీ అభివృద్ధి ఇంక వేరే చోట ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. అమరావతిలో కూడా సరిగా లేదంటున్నారు. మేమైతే అక్కడ పోయి చూడలేదు, పెట్టలేదు. దరిదాపులు 600 ప్రామిసులు చేసినాడు, ఏవి సరిగ్గా నెరవేర్చలేదు. రుణమాఫీ కానీ, డాక్రా మహిళలకు కానీ, ఎవరికై కానీ సరి అయిన న్యాయం చేయలేదు ఆయన. ఏమి కేవలము ఎలక్షన్లప్పుడు మటుకే ఏటో చీరలు పంపిణీలు అంట, అవంట ఇవంట అవన్నీ చేస్తున్నారు. అది కేవలము మరి తర్వాత ఇప్పుడు ఏదో డాక్రా మహిళలకందరికీ అన్ని ప్రామిస్లు చేసినాడు, పసుపు కెంకుల మీద ప్రామిస్ చేసినాడు. ఒక ఇన్స్టాల్మెంట్ వరకు వస్తుందేమో తెలియదు. ఇంక మిగతా ఇన్స్టాల్మెంట్స్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అవి రావు. మామూలుగా ఇది పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇవ్వడం అనేది కేవలం ఎన్నికలు స్టంట్ అని ఇదవుతుంది. ఇప్పుడు జగన్ కూడా చూసుకుంటే నవరత్నాలనే కాన్సెప్ట్ పెట్టి ఆయన కూడా ప్రజలకి ఏదో సంక్షేమ పథకాలు పెట్టి ఆయన కూడా ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ఈ ప్రజలు ఎవరు నమ్మే అవకాశం? నవరత్నాలు ఆయన ఒక సంవత్సరం పైన నుంచి చెప్తున్నాడు నవరత్నాలు అనేది. ఆయన కూడా ఇంకా పవర్ లేక్ రాలేదు కదా. పవర్ లేక్ వచ్చిన తర్వాత ఆయన నవరత్నాలు ఎంతవరకు చేస్తాడో చూడాలి. ఈసారి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో రాష్ట్రం వేరైపోయిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగినాయని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రం వేరైన తర్వాత డెవలప్మెంట్స్ అంటూ రాష్ట్రపరంగా ఏం పెద్దగా జరగలేదు. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే చౌదరి గారు అంటే ఇప్పుడు ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ 5 ఏళ్లలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? ఆయన ప్రభాకర్ చౌదరి అభివృద్ధి చేసే మనస్తత్వం ఉన్నవాడే ఆయన వరకును. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇద్దరు తెలుగుదేశం నాయకుల వద్ద ఘర్షణ జరిగి అనంతపురం డెవలప్మెంట్ అనేది స్టాప్ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు విభేదాలు ఉండడం వల్ల అనంతపురం డెవలప్మెంట్ స్టాప్ అయింది అని నా వ్యక్తిగత అభిప్రాయం. వారి ఒకరు ఓల్డ్ టౌన్లో ఒకరు రోడ్లు పడగొట్టి వెడల్పు చేయాలని ఒకరు, ఏమే లేదు చేయకూడదని చెప్పి ఒకరు, అట్లా ఈ విధంగా డెవలప్మెంట్స్ అనేటివి వాళ్ళిద్దరి గొడవల వలన కేవలం రూలింగ్ పార్టీ రాజకీయ నాయకుల వల్లనే అవి స్టాప్ అయినాయి. సార్ ఫైనల్గా సార్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతారంటే మీరు చెప్పారు జగన్కి ఈసారి అవకాశం ఇవ్వాలి, యూత్ రావాలని అన్నారు. మీ ఓటు ఎవరికి వేస్తారు? నా ఓటు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే వేస్తారు. ఇప్పుడున్నటువంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం, ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ చాలా బలంగా ఉంది, అలాగే ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కూడా చాలా బలంగా ఉంది. ఎవరికి సంబంధించి వాళ్ళు సంక్షేమ పథకాలతో ఓరెత్తిచ్చేస్తున్నారు జనాల్ని. ఈ టఫ్ వాతావరణాన్ని తట్టుకుని ఏ పార్టీ అధికారంలో రాకపోతుంది, ఎవరు ముఖ్యమంత్రి అవకాశం కనపడుతుంది ఈ రాష్ట్రానికి? రాష్ట్రం విడిపోయక ముందు 2014లో దాదాపు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలు ఆ రోజు ఇవ్వడం కూడా దాని ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అవుతుందనేది ఆలోచించకుండా అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో, అధికారం చేపట్టాలా మనకు అధికారం సీట్లో కూర్చోాలనే ఉద్దేశంతో దాదాపు ఒక 600 వరకు ఇచ్చారు. దాంట్లో ఏవి ఇంప్లిమెంటేషన్ అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ కాలేదండి. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ కాలే. ఇంట్రడ్యూస్ చేయడం వేరు స్కీమ్స్, ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎన్నైనా చెప్పొచ్చు మనం, దాన్ని అమలుపరచాలి కదా. అమలుపరుచుకోకుండా ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనకి సెంట్రల్ ఏ విధంగా కోఆపరేట్ చేస్తుంది, ఇవన్నీ ఆలోచించకుండా ఊరికే చెప్పేసుకుంటూ వెళ్ళిపోయినారు. సో ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు కన్ఫ్యూజ్ అయ్యాడు, అధికారం చేపట్టాడు. సో ఆయన ఇచ్చిన హామీల్లో అతను ముఖ్యమైన హామీలు ఈ రైతులది కానీ ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటే టైం చాలా. సో ఆ కన్ఫ్యూజన్లో ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు, ప్రజలైతే కన్ఫ్యూజింగ్లో లేరండి. ఈరోజు చెప్తున్నాను, ప్రజలైతే కన్ఫ్యూజన్ ఉన్నారు, 100% ఉన్నారు. ఒకటేమంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడైతే లేదో ప్రజలు ఆటోమేటిక్గా వ్యతిరేకత అనేది వస్తుంది, అది జనరలే. అన్ని హామీలు ఇవ్వడము చేయకపోవడం అనేది జనరల్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో
ఆ రోజు ఏమన్నాడు స్పెషల్ స్టేటస్ కావాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు నాయకులు అందరికీ కావాలనే ఉద్దేశము. ఆ స్టేటస్ వస్తే ఏ విధంగా మనకు డెవలప్మెంట్స్ ఉంటాయి, మన గ్రాంట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు స్టేటస్ ఇస్తామని వాళ్ళు అన్నారు. వాళ్ళిద్దరూ అన్నారు, చంద్రబాబు నాయుడు అన్నారు, ఈయన ఎవరు మోడీ కూడా అన్నారు. అదే వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా 15 ఏళ్ళు వాళ్ళే పోటీ పడి చెప్పుకున్నారు. కొద్ది రోజులు అయిన తర్వాత అది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో ఏమో తెలియదు, కానీ స్టేటస్ పై మామూలుగా ఇది కావాలన్నారు, మాకు ప్యాకేజ్ కావాలన్నారు. అక్కడే కన్ఫ్యూజన్. స్టేటస్ వస్తే ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు మేము చెప్పాలంటే ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్, పరిపాలకుడు. రాజశేఖర రెడ్డి ఈజ్ ద లీడర్. ఆయన లీడర్గా ఉండి ఫస్ట్ 6 months గవర్నమెంట్ ఆయన చేతిలో లేకపోయింది, రాజశేఖర రెడ్డి చేతిలో. తర్వాత 6 months తర్వాత ఆయన కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ అయ్యాడు. ఈ పరిపాలకులు వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి స్టేటస్ తీసుకుంటే భావితరాలు ఇప్పుడు 5 ఏళ్లలో అన్నీ అయిపోతాయి అనేది అబద్ధం అండి. స్టేటసే తీసుకొని అంటే దానికి మనకు ఒక హక్కు వచ్చేది, చట్టబద్ధత వచ్చేది. అది పోట్టుకున్నారు. పెద్ద తప్పు చేయడం అక్కడే, చంద్రబాబు నాయుడు పెద్ద తప్పు చేయడం అక్కడే. ఎందుకు స్టేటస్ పైన సీరియస్గా తీసుకోలేకపోయినాడు అనేది ఈరోజు కూడా ప్రజలకు అర్థం కాని విషయం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆ స్పెషల్ స్టేటస్ అనేది ఆ అధికార పార్టీకి ప్లస్ అవుద్దంటారా, మైనస్ అవుద్దంటారా? మైనసే. సరే, ఈ తరుణంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పరిపాలించారు, ముఖ్యమంత్రిగా ఎన్నోసార్లు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చూడలే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు పైన విషయంలో ఒక సామాన్య మానవుడైతే కన్ఫ్యూజ్ అయి ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. వాళ్ళైతే ఇతని పైన కక్ష కట్టారు, వీళ్ళు వాళ్ళపైన కక్ష కట్టి ఓరుకోరు వాళ్ళు దూషించుకుంటూ కాలం గడిపేసుకుంటున్నారు. మనకి ఏ స్టేటస్లోనా లేదు, ప్యాకేజీలో కూడా అమౌంట్ కూడా ఆపేశారు అక్కడ. అట్లాంటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఫస్ట్ టైం గోయింగ్ టు బి సీఎం అంటే అవుతాయి. ఇప్పుడు సీఎం అయితే ఫస్ట్ టైమే కదా, ఇంతవరకు ఆయన సీఎంగా లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత అనేది బాగా డెవలప్ అయింది. వ్యతిరేకత అనేది ప్రజల్లో బాగుంది. దట్టు రూరల్లో చాలా ఎక్కువ ఉంది. అర్బన్లో కొద్దిగా పోటీ ఉంది, కానీ రూరల్లో మాత్రం వన్ సైడ్ ఉందండి. ఎందుకు వన్ సైడ్ ఉందంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలే, ఏది కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది అది వాళ్ళ తప్పు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 70 కోట్లతో మనకు ఒక డ్రింకింగ్ వాటర్ కమింగ్ ఒక 30-40 సంవత్సరాల భావితరాలకు నీళ్ళు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో మంచి స్కీమ్ పెట్టారు. దాన్ని కూడా వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఎట్లా? దాన్ని కూడా ఉపయోగించుకోవాలి కదా. ఇప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం ఉందండి, కానీ వాటర్ సఫిషియెంట్ ఉంది. ఇన్సఫిషియెంట్ లేదు, వాటర్ సఫిషియెంట్ ఉంది. కానీ ఇప్పుడు నేనున్నాను నా ఏరియాలో మోర్ దాన్ సఫిషియెంట్, కానీ కావాల్సిన వాళ్ళకి పోవడం లేదు వాటర్. ఎందుకు అక్కడ మీరు చేయడం లేదు? ఇప్పుడు మా మౌలిక సదుపాయాలు మినిమం అండి, మినిమం పబ్లిక్కి మౌలిక సదుపాయాలు అన్నప్పుడు వాళ్ళకి మినిమం కావాలి కదా. ఆ మినిమం కూడా మనం ప్రొవైడ్ చేయకపోతే ఎందుకంటే పదవులు ఎందుకు? కరెక్టా? సరే సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి విధంగా చూసుకుంటే ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చూశారండి. ఇప్పుడు ఈ కొత్త రాష్ట్రంలో చూశారు, అంత ముందుకు పరిపాలన చూశారు. కానీ మేము అనుకుంటున్నది చంద్రబాబు నాయుడుకి ఈసారి పట్టు తప్పిపోయిందండి. ఆయన చేతిలో ఏం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు బూతులు తిట్టుకుంటే ప్రజల్ని ఎంఆర్ఓలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా వదలకుండా వాళ్ళ నాన్న అంటే ఎంతసేపు ఉన్నా మేము సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. అది ఈయన కంట్రోల్ చేయలేకపోయినాడు. ఒకప్పుడు ప్రీవియస్ రూలింగ్లో ఇంతకుముందు ఆయన సీఎంగా ఉన్నప్పుడు భయం అనేది ఉండింది. ఎవరికి? వాళ్ళ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు కానీ మినిస్టర్లు కానీ భయం అనేది ఉండేది. ఎవరు భయపడడం లేదు. పట్టు తప్పిపోయింది. చంద్రబాబు నాయుడు చేతిలో చేయి దాటిపోయిందండి. చంద్రబాబే కన్ఫ్యూజింగ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు అసలు వినడం లేదు. వాళ్ళ దగ్గర ఎంతసేపు ఉన్నా మనం డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన తప్ప ఆ ఆలోచనలు ఏమైనా అంటే ప్రజలకు ఒకటండి 70 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. మన అనంతపురం జిల్లా తీసుకోండి, ఈరోజు కూడా ఏంటంటే హాస్టల్లో బాత్రూమ్కి డోర్లు లేవు, ఒక పల్లెకు పోయడానికి దారులు లేవు, తర్వాత ఆ ఊర్లో తాగడానికి నీళ్ళు లేవు. మరి వేల కోట్ల బడ్జెట్లో పెడుతున్నారే, ఎక్కడ పోతున్నాయి డబ్బులు? మినిమం చేయాలి కదా. ఒక విలేజ్లో పోతే, మా ఊర్లోకి పోతే ఈ రోజుకి మా ఊర్లో సమస్యలు ఉన్నాయి. మళ్ళీ పేపర్లో చూస్తే అక్కడ ఇంత చేసాం అంత చేసామని కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోతుంటే, స్కూల్లో హాస్టల్లో చదువుతున్న పిల్లలు సరైన ఫుడ్ పెట్టకపోతే, వాళ్ళ ఆడపిల్లలు ఉన్న హాస్టల్లో అయితే కనీసం బాత్రూమ్లు లేవంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఇది. ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు? ఏ పార్టీ అధికారంలో? ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు ఉందండి, చాలా వరకు ఉంది. నేను ఒక సీక్రెట్ క్వశ్చన్ అడగొచ్చు మిమ్మల్ని, మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? మేము జగన్కి వేస్తాము, నో డౌట్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.